హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పంగుని ఉత్తిరం హిందువులకు పవిత్రమైన పండుగ. ఈరోజు పంగుని నెలలో వస్తుంది. సంస్కృతంలో పాల్గొని మాంసం, తమిళ నెల క్యాలెండర్లో చివరి నెల అన్నమాట. పంగుని ఉత్తిరం పంగుని మాసంగా నిర్వచించబడింది. ఉత్తిరం అంటే నక్షత్రం. ఉత్తిరం నక్షత్రం ఈరోజు పౌర్ణమితో సమానంగా ఉంటుంది. పంగుని ఉత్తిరం పంగుని మాసం పౌర్ణమి రోజు అంటే మార్చి మధ్య ఏప్రిల్ మధ్య ఉంటుందన్నమాట. పంగుని ఉత్తిరం ఒక పవిత్రమైన రోజు. ఎందుకంటే అనేక దైవిక వివాహాలు పంగుని ఉత్తిరం నాడు జరిగాయి. ముఖ్యంగా పంగుని ఉత్తిరం నాడు మురుగన్ను చాలామంది భక్తులు జరుపుకుంటూ ఉంటారు వేడుక. పంగుని ఉత్తిరం సమయంలో వారు మురుగన్ ఆలయానికి వెళ్ళి వ్రతం చేసేవారు. పురాణాల ప్రకారం పంగుని ఉత్తిరం అనేది శివుడు మరియు పార్వతి, మురుగన్ మరియు దేవతలకు, రాముడు మరియు సీత దేవతలకు వివాహమైన రోజుగా దీన్ని స్మరించుకుంటారు. పంగుని ఉత్తిరం భగవంతుడు అయ్యప్పన్ మరియు లక్ష్మీదేవి అవతారాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి మనం పంగుని ఉత్తిరాన్ని ప్రత్యేకించి తమిళనాడులో పవిత్ర పండుగగా జరుపుకుంటాం. కళ్యాణ వ్రతం అని కూడా అంటారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పంగుని ఉత్తిరం హోలీ పండుగగా జరుపుకుంటున్నారు. పంగుని ఉత్తిరం కేరళ, ఆంధ్రప్రదేశ్, శబరిమల అయ్యప్పన్ ఆలయం, ఆరుపడై మురుగన్ దేవాలయాలు, అనేక రాష్ట్రాల్లో శివన్ ఆలయం వంటి అనేక రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు. స్త్రీ పురుషుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు పంగుని ఉత్తిరాన్ని జరుపుకుంటాం. ఒక వ్యక్తి తమ ఇంటి విధులను వారి పిల్లలతో మంచి మార్గంలో నిర్వహించాలి. పంగుని ఉత్తిరం మన జీవితంలో కుటుంబ సంబంధాల ప్రాముఖ్యతను చూపుతుంది. దైవిక కపుల్డ్ వద్ద చేతన ప్రార్థన మీద మీకు యువతుల వివాహం, జంటల మధ్య బలమైన సంబంధం వంటి సానుకూల విషయాలను తెస్తుంది. ఈ పవిత్ర పండుగ ప్రముఖంగా దేవుడు మరియు దేవతల వివాహ వేడుకను జరుపుకుంటుంది. కాబట్టి ప్రార్థనకు హాజరు కావడం ద్వారా పెళ్లి కాని యువకులు వారికి మంచి జీవిత భాగస్వామిని పొందొచ్చు. పంగుని ఉత్తిరం రోజున తెల్లవారుజాము నుంచే భక్తులకు పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులు ఉదయాన్నే మేల్కొని స్నానం చేసి ఇంటిలోని మురుగన్ యొక్క ప్రధాన దేవతతో పాటు శివుడు మరియు పార్వతి విగ్రహం ముందు దీపం వెలిగించి పూజలు చేస్తారు. భక్తులు విగ్రహాన్ని పూలతో అలంకరించి పంగుని ప్రత్యేక వంటకాన్ని సమర్పించారు. మరియు భక్తులు తమ జీవితంలో మంచి కోసం భగవంతుని శ్రేయస్సు పొందడానికి పంగుని ఉత్తిరం రోజున మురుగన్ ఆలయానికి మరియు శివునికి వెళుతారు. భక్తులు పంగుని ఉత్తిరం వ్రతం కూడా నిర్వహిస్తారు. భక్తులు తమ కోరికలను దేవుడికి చెప్పి ఆ రోజు ఉపవాస దీక్షలు చేపట్టారు. వారు రోజంతా తినరు. అది సాధ్యం కాకపోతే పండ్లు మరియు పాలు తీసుకుంటారు. కొంతమంది భక్తులు పంగుని ఉత్తిరం ముగిసే వరకు 10 రోజుల పాటు వ్రతం తీసుకుంటారు. వారు మాంసాహారం తినరు మరియు పసుపు గడ్డ దినుసుతో నింపిన ఒక గుడ్డను చేతిలో కట్టుకుంటారు. 10వ రోజున వారు తమ వంశ దేవత ఆలయానికి వెళ్ళి దేవుడికి పూజలు చేసి చక్కెర పొంగల్ను ప్రసాదంగా అందిస్తారు. అయితే ఇది జరుగుతున్న సమయంలో పెద్ద పెద్ద వింత శబ్దాలు భక్తులకు వినిపించాయి. తర్వాత మురుగన్ విగ్రహం కదలడం మొదలైంది. కొద్దిసేపటికి అంతా నార్మల్గా అయిపోయింది. ఇదంతా మురుగన్ చేసిన మాయ అంటున్నారు అక్కడి జనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.